బాక్సాఫీస్ దగ్గర మాస్ మహారాజా రవితేజ హరీష్ శంకర్ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా రిలీజ్ అయిన సినిమాకు అక్కడ నుండే టాక్ అనుకున్న రేంజ్ లో సొంతం అవ్వలేదు. ఆ ఇంపాక్ట్ మొదటి రోజు కలెక్షన్లపై క్లియర్ గా కనిపించిందని చెప్పవచ్చు. ప్రీమియర్స్ కి ఆల్మోస్ట్ 1.5 కోటి రేంజ్ గ్రాస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ముందు భారీగానే జరిగినా కానీ తర్వాత టాక్ ఇంపాక్ట్ వలన షోకు కలెక్షన్లలో ఇంపాక్ట్ కనిపిస్తూ ఉండగా ఓవరాల్ గా మొదటి రోజు ఇప్పుడు టికెట్ సేల్స్ పై ప్రీమియర్ షోకు వచ్చిన టాక్ గట్టిగానే ఇంపాక్ట్ చూపెడుతూ ఉందని చెప్పాలి. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 15న 3 కోట్ల రేంజ్ నుండి 3.5 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నప్పటికీ అది కూడా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటేనే సాధ్యమని చెప్పవచ్చు. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 4 కోట్ల రేంజ్ దాకా వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ మొత్తం మీద చూసుకుంటే మట్టుకు సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతో కలుపుకొని 4.8 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్ దాకా షేర్ అందుకునే అవకాశం ఉంది. అది కూడా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. ఓవరాల్ గా సినిమా సాధించిన బిజినెస్ లెక్కలను బట్టి చూస్తే ఈ కలెక్షన్స్ అసలు బ్రేక్ ఈవెన్ కి వెళ్లడానికి సరిపోవనే చెప్పాలి. పాజిటివ్ టాక్ కనుక వచ్చి ఉంటే షోకు కలెక్షన్ల పరంగా ఇంప్రూవ్మెంట్ ఉండేది, కానీ మొత్తం మీద కలెక్షన్లకు ప్రీమియర్ షో టాక్ గట్టిగానే ఇంపాక్ట్ ను చూపించింది. ఎలాగూ హాలిడేనే కాబట్టి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా మంచి జోరును కనబరించి ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లో రవితేజ రీసెంట్ మూవీస్ మాదిరిగా జోరును కనుక చూపెడితే కలెక్షన్లలో గ్రోత్ ఏమైనా ఉండే అవకాశం ఉంది. ఓవరాల్ గా మొదటి రోజు సినిమా సాధించే అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఇప్పుడు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.